హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే పార్క్ హైట్ హోటల్లో ఈ రోజున హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన గ్రాండ్ ప్రెస్ మీట్ జరిగింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా 24వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్న అన్ని భాషల్లోని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న విషయం కూడా అందరికీ తెలిసే. పవర్ స్టార్ అభిమానులు కూడా దానికోసమే చాలా ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసే. ఎందుకంటే ఈ సినిమా తయారవడం కానీ లేకపోతే పూర్తయి రిలీజ్ డేట్ వరకు రావడానికి చాలా ఆటంకాలని చాలా అంతరాయాల్ని అధిగమించి ఈ రోజున సినిమా ముందుకు వచ్చింది. ప్రపంచంలో చాలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా దీనికోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న క్షణాలను మనం అందరం చూసాం. అయితే ఇవాళ జరిగిన ప్రెస్ మీట్కి ఒక చాలా గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో నిర్మాతల తాలూకా స్థాయి ప్రమాణాలు కానీ వాళ్ళ అస్తిత్వం కానీ వాళ్ళ మనుగడ కానీ పూర్తిగా శూన్యం, జీరో లెవెల్కి వచ్చేసిందని అందరూ ప్రతిరోజు మా ముందు మాట్లాడుతుంటారు. ఎంతోమంది నిర్మాతలు బాధని ఆవేదనని వ్యక్తం చేస్తుంటారు. మేము క్యాషియర్లుగానే మాత్రమే మారిపోయామని, మాకు సినిమా నిర్మాణంలో మాకు ఏ రకమైన ప్రాతినిధ్యం కానీ లేకపోతే మా ప్రమేయం కానీ ఏమి ఉండదని చెప్పి కొందరు నిర్మాతలు మాట్లాడుతుంటే ఇంకొందరు నిర్మాతలు మాట్లాడరు. కానీ జరుగుతున్న వాతావరణంలో వాళ్ళు అనుభవిస్తున్నవి ఇండైరెక్ట్గా పరోక్షంగా మాట్లాడుతుంటారు. చెక్కులు ఇచ్చేయడం, చెక్కులు పంపిణీ చేస్తారు. అండ్ కావలసిన బడ్జెట్లు అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఏం ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఏం బాధలు పడతారు, వాళ్ళు ఏ విధంగా సినిమాని వ్యాపార లావాదేవీలను ముగించుకుని వాళ్ళు ఒడ్డుకు చేరగలుగుతారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా కొలిక్కి వస్తాయో కూడా సినిమా పరిశ్రమలో ఏ రోజుకు ఆ రోజు ప్రశ్నార్థకంగానే మారిపోతున్నది. అండ్ పోను కూడా చాలా కష్టతరం అయిపోతున్నది. ఎక్కడో ఒక అశ్విని దత్ గారు లాంటి ఒక నిర్మాత మాత్రం ఆయన ఇంకా తన తాలూకా కళ్యాలను తన చేతిలోనే ఉంచుకుని సినిమా నిర్మాణం అనే ఆ కార్యక్రమాన్ని పరిగెత్తించే ఒక స్థాయిని ఆయన మాత్రమే మిగుల్చుకున్నట్టుగా కనిపిస్తున్నది. అండ్ చెక్మా నిర్మాతలు పెద్ద పెద్ద భారీ ఎత్తు చిత్రాలు నిర్మిస్తున్నారు. కానీ అవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం మాత్రమే, డైరెక్టర్ మీద హీరో మీద సినిమా మొత్తం టోటల్గా ఆధారపడి వీళ్ళు ప్రేక్షక పాత్రను మాత్రమే వహిస్తున్నారు అన్నది యూనిట్ సభ్యులేనండి. సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి ప్రొడక్షన్ కార్యాలయాల్లో ఈ చర్చలు ముమ్మరంగా విరివిగా చాలా రెగ్యులర్గా నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఆయన సినిమా గురించి మాట్లాడడమే కాకుండా ముఖ్యంగా ఏం రత్నం గారి గురించి ఆయన వహించిన బాధ్యత, ఆయన గురించి ఆయన వ్యక్తం చేసిన ఒక భావావేశం కానివ్వండి, నేను భావావేశం అని అంటాను దాన్ని. ఎందుకంటే దానికి ఎంతో కొంత ఆ ఆవేశం లేకపోతే, అంటే ఆయన రెగ్యులర్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే ధర్మాగ్రహం, అజ్ఞాతవాసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక ధర్మాగ్రహం అన్నది ఈ రోజున ఆయన మాటల్లో కనిపించింది. ఇందాక నేను అజ్ఞాతవాసి అని చెప్పాను, సత్యాగ్రాహి అనే టైటిల్ అనౌన్స్ చేసి కూడా సినిమా జరగలేదు. అలాంటి ఆ సత్యాగ్రహి క్యారెక్టర్ లేకపోతే ఆయనకుండే ధర్మావేశం, లేకపోతే ఆయనకి ఉండే ఆ సత్యాన్వేషణ ఏవైతే పవన్ కళ్యాణ్ గారిలో ఎంబెడెడ్గా ఉన్నాయో, పుట్టుకతో వచ్చాయో అవన్నీ ఈ రోజున బాగా బహిర్గతం అయ్యే స్టేజ్ మీద. అండ్ ఆయన రత్నం గారి గురించి మాట్లాడి ఎన్ని కష్టాలు పడి ఆయన ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారో, కరోనా వల్ల కొంత ఆ క్రియేటివ్ సైడ్ కొంత ప్రాబ్లం రావడం, అండ్ వాటన్నిటిని మళ్ళీ ఒక పోగు పోసి మళ్ళీ వాటన్నిటికీ ఒక రూపాన్ని కల్పించి తను అక్కడక్కడ 2 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తున్న ఆ షూటింగ్ని చాలా సజావుగా ఒక నిర్మాణాత్మకంగా ఆయన ఏ విధంగా దాన్ని ముందుకు సాగించారు అని రత్నం గారి గురించి మాట్లాడుతూ, రత్నం గారి తాలూకా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏదైతే ఉందో, ఆయన పాన్ ఇండియా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, ఒక మేకప్ మ్యాన్గా, ఒక అసిస్టెంట్గా, పెద్దవాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేరి ఒక మేకప్ మ్యాన్గా కెరీర్ ప్రారంభించి తర్వాత నిర్మాత అయి, దర్శకుడై, రచయిత అయి, స్క్రీన్ ప్లే రైటర్ అయి, ఎన్ని రకాల బహుముఖీనమైన ప్రజ్ఞను ప్రదర్శించి సినిమా పరిశ్రమలో ఈ స్థాయికి ఎదిగారో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి నోట్ల నుంచి రావడం అన్నది ఏం రత్నం గారి అస్తిత్వానికి కానీ లేకపోతే ఆయన తాలూకా ఈ ప్రజెంట్ డే ఆయన లైఫ్కి కానీ ఎంతో విలువనిచ్చాయి. ఇలాగా ఒక నిర్మాత ఈ రోజున ఆయన మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే, ఇంత కష్టపడ్డ ఒక నిర్మాత సినిమా
ఒక 2-3 రోజుల్లో రిలీజ్ అవుతున్నది. ఇవాళ ఈవినింగే దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పటికీ ఆ స్టేజ్ మీద మాట్లాడదాం అనుకున్న మాటలు ఇప్పుడే నేను మీడియా ముందు మాట్లాడతాను. నేను సినిమా గురించి మాట్లాడిన, ఎందుకంటే తొలి రోజుల్లో నన్ను అంత గొప్పగా ఎవరు కూడా ఆదరించలేదు. నా ఫోటోలు సేల్ అవ్వను ఏంటో నా ఫోటోలు పత్రికల్లో వేసేవారు కాదు. అండ్ నేను పెద్ద మీడియాతో కూడా, సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయింది ఏ రోజున లేదు. బాగున్న సినిమాలు ఆడినాయి, బాగోలేని సినిమాలు ఆడలేదు. కాబట్టి ఏ సినిమాకైనా అదే వర్తిస్తుంది. బాగుంటే ఆడుతుంది, దాని గురించి మాట్లాడక్కర్లేదు, బాగోలేకపోతే అసలు మాట్లాడక్కర్లేదు అనే ఒక రకమైన వేదాంతపరమైన, అంటే అలాంటివి క్యారెక్టరైజేషన్లో న్యాచురల్గా ఇన్నేట్ ఫ్లేయర్గా ఉండి మాట్లాడాలి తప్పితే వాటన్నిటిని కొని తెచ్చిపెట్టుకునో మాట్లాడే అవకాశం ఏ మనిషికి రాదు. ఒరిజినాలిటీ అన్నది లేకపోతే, సైకాలజీలో కూడా చెప్తారు, మనసులో ఉన్నది మాత్రమే స్లిప్ ఆఫ్ టంగ్ అన్నది ఉండదు, మనసులో ఉన్న మాత్రమే బయటకు వస్తాయని చెప్తారు. ఆయన మనసులో ఉన్నవన్నీ కూడా ఆలోచనలు, ఒక నిర్మాణం, ఒక చిత్ర నిర్మాణం, ఒక నిర్మాత తాలూకు జీవితంలో ఆయన ఫేస్ చేసిన ఎత్తుపల్లాలు, కష్ట నష్టాలు, సాధక బాధకాలు, లోతుపాతులు, వీటన్నిటిని కూడా స్పృశిస్తూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడడం అన్నది చాలా, అంటే చిత్ర పరిశ్రమలో కథానాయకులతో సినిమాలు తీసే నిర్మాతలకి జరిగే ఇబ్బందిని ఆయన ఈ పరిస్థితిలో ఆయన మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ మేము రెగ్యులర్గా ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అవుతుంటాం కాబట్టి అవన్నీ కూడా మాకుగా మేము వ్యక్తం చేసుకున్నాం. అంటే ఆయన మాట్లాడిన మాటలు ప్రతి వాళ్ళకి ఒక రకమైన ఆదర్శం కావాలి. చిత్ర పరిశ్రమలో అందరికీ కూడా ఒక నిర్మాత కష్టం తెలియాలి. ఎప్పుడో ఎన్టీ రామారావు చెప్పేవారంట, ఒక చిన్న కుర్రాడిగా అశ్విని గారి సెట్లోకి ఎంటర్ అయితే ఆయన కూడా లేచి నిలబడితే ఈయన అసలు పారిపోదాం సెట్ నుంచి అని అంత భయపడేవారంట అశ్విని గారు. కానీ మేమే గౌరవించకపోతే మిమ్మల్ని ఇంకెవరు గౌరవించరు బ్రదర్, అందుకే మేము లేచాం అని చెప్పి ఎన్టీ రామారావు ఏదైతే ఆ రోజున చెప్పారో అది ఈ రోజున మళ్ళీ నిర్మాతగా రత్నం గారి తాలూకా ప్రస్తుత పరిస్థితిని అంతటిని కూడా వివరించి ఆయనకి వెన్నంటి నిలబడి ఈ రోజున అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఆ హోదాలో కూడా ఆయన టైం కల్పించుకుని ఆ అవకాశాన్ని ఆయనే అందిపుచ్చుకుని వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చి దాదాపు అరగంట సేపు మాట్లాడి సినిమా గురించి మాట్లాడింది తక్కువ, కానీ ఏం రత్నం నిర్మాతగా ఆయన ఎన్ని ఇబ్బందులు పడి ఈ సినిమాని కంప్లీట్ చేశారో, ఆ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ తరుణంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శ పాఠం, ఒక ఆదర్శం అని చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు. అఫ్కోర్స్ అది మెగా ఫ్యామిలీలోనే ఆ సంస్కారం ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. ఎందుకంటే ఇంద్ర సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అందరినీ ఇంటికి పిలిచి ఆ సినిమాకి సంబంధించిన నిర్మాత అశ్విని దత్ గారిని, రచయితల్ని, దర్శకుల్ని అందరినీ ఇంటికి పిలిచి వాళ్ళందరినీ సత్కరించి అశ్విని దత్ గారికి బ్రహ్మాండమైన, ఎంతో అమూల్యమైన, చాలా అద్భుతమైన ఒక శంఖాన్ని ప్రజెంట్ చేశారు ఎవరు, మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఇవన్నీ అదేదో వాళ్ళందరికీ ఉన్న లక్షణాలుగా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు కనిపించింది. కానీ ఇదేదో తెచ్చిపెట్టుకున్న వ్యవహారం అయితే మాత్రం కాదు. వాళ్ళకి ఆ గౌరవం ఉన్నది, నిర్మాతలు అంటే గౌరవం ఉన్నది, అండ్ సినిమా ఇండస్ట్రీ అంటే గౌరవం ఉంది. కాబట్టే సినిమా పరిశ్రమని గౌరవిస్తూ ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన దాన్ని అంతే అద్భుతంగా పాటించి సినిమాని మేము గౌరవిస్తాం, వ్యక్తుల్ని కాదు, సినిమాకి సంబంధించిన ఏ వ్యక్తినైనా గౌరవిస్తాం, దానికి సంబంధించిన ప్రతి కార్యకలాపాన్ని మేము ఆదరించి దగ్గరికి తీసుకుని దాంట్లో ఉండే ఇబ్బందులన్నింటినీ పరిష్కరించి సినిమా పరిశ్రమ తాలూకా కార్యక్రమాలన్నింటినీ మేము సుగమం చేస్తామనే ఒక నైతిక బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో దాపరికం కానీ రహస్యం కానీ ఏమీ లేవు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే, ఒకరు కాదు, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమను ఎంతో గౌరవించి శిరసావహించి నెత్తి మీద పెట్టుకునే ఒక మంచి క్వాలిటీ వాళ్ళలో ఉన్నది. అండ్ ఆయన దానిలో చెప్తూనే, ఏం రత్నం గారి గురించి చెప్తూనే, ఆయన భారతదేశం అంటే మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి ఏం రత్నం గారు. అందుకే నేను నా హోదాలో నేను ఆయన్ని ఎఫ్డిసి చైర్మన్గా నేను సిఫార్సు చేశాను, నేను ప్రతిపాదించాను అని చెప్పి ఇవాళ సభాముఖంగా ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడో అంటే మీడియాల్లో మేము అక్కడక్కడ ఏదో అనుకుంటున్నారని క్వశ్చన్ మార్కులతో మేము రాయడం తప్పితే ఇవాళ ఆయన దాన్ని రూఢీ చేసి కన్ఫర్మ్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున స్టేజ్ మీద మాట్లాడింది ఒక సినిమా కథానాయకుడు కాదు, ఒక బాధ్యత గల
రాష్ట్రానికి బాధ్యత గల ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ఎవరూ మర్చిపోకూడదు. ఆయన మాటల్లో నిర్మాతకు సంబంధించిన జీవితం, అలాగే దర్శకుడు జ్యోతి కృష్ణ దాన్ని ఎంత బాగా చేశాడు, ఏదో రత్నం గారు అబ్బాయి కదా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేశారు. క్రిష్ జాగర్లముడు బయటకు వెళ్ళగానే అని కాకుండా ప్రీ విజువలైజేషన్ చేసుకుని ప్రతి సీన్ని ఆయనకి చూపించి తద్వారా ఆ తర్వాత క్రమంలో షూటింగ్కి వెళ్ళిన ఆ వాతావరణం అంతటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా వివరంగా, అంటే గాబరా పడకుండా, టైం లేదనకుండా ఆయన విపరీతం టైట్ సెక్యూరిటీలో వచ్చారు అక్కడికి. కానీ ఆయన మీడియా అందరినీ పలకరించి, మీడియా అందరికీ కరచాలనం చేసి, అందరినీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడి, మళ్ళీ ఆయనకున్న అనుబంధాన్ని మీడియాతో అన్నీ గుర్తు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఆయన ఒక బాధ్యతగా, ఒక కథానాయకుడిగా, సినిమా కథానాయకుడిగానే కాదు, సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన, చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిగా, తర్వాత వాడొచ్చి దొంగతనాలందరి లెక్కలు సరిచేస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.